ఇది ఆయన వెబ్సైట్లో పెట్టిన ఫోటో నేను చూపిస్తున్నా, వేరేది ఏం చూపిస్తలేను. ఇది ఆయన వెబ్సైట్లో ఫోటోనే. ఆయన వెబ్సైట్లో ఏం పెట్టిండు తిన్మార్ మల్లన్న పటేల్ గారు అంటే, ఈయన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని ఒక పార్టీ పెట్టిన ఈయన ఎవరు, తిన్మార్ మల్లన్న పటేల్ గారు. సో పటేల్ గారు ఏం చెప్పారంటే, అధికారం, ఆత్మగౌరవం, వాటా అనే ఒక 3 నినాదాలు తీసుకొని పోతున్నాడు. ఇది వాస్తవానికి చిరంజీవులు సార్ తీసుకెళ్ళినాడు. ఈ సిద్ధాంతాన్ని ఆయన తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. సో దొంగిలించే అలవాటు తిన్మార్ మల్లన్న పటేల్కు ఉన్నది. సో తిన్మార్ మల్లన్న పటేల్ గారు అధికారం, ఆత్మగౌరవం, వాటా సంగతి అలా సభలో మాట్లాడలే. ఇది భువనగిరి సభల అది నేను మాట్లాడదలుచుకున్నా. అధికారం, ఆత్మగౌరవం, మరి వాటా, ఈ 3 విషయాల గురించి మనం మాట్లాడదాం. ఇక మా పటేల్ గారు, మా నవీన్ పటేల్ గారు ఏం చెప్తుర్రు, ఏం కథ అనేది ఒకసారి ఆయన సభ ఓపెన్ చేస్తా. సభలో ఏం మాట్లాడినా ఒకసారి మీరు ఇక్కడ విన్నాక మాట్లాడుతుంది. ఇది ఆయనదే కదా. ఇక్కడ పెట్టిండ నో కాపీ రైట్ అని పెట్టిండు. ఏం రాసిండా? నో కాపీ రైట్ అని రాసిండు. ఒకవేళ తిన్మార్ మల్లన్న పటేల్ గారు ఇక కాపీ రైట్ వేస్తే మాత్రం పోతే ఒకటి పడుతుంది మనకు స్ట్రైక్. ఇక 3 ఉంటాయి, ఇంకో 2 ఆప్షన్ ఉంటాయి. పోతే పోనీరు అంటే ఆయన అంత పిరికి పొంద కదా అని అనుకుంటున్నా. ఎవరు? తిన్మార్ మల్లన్న పటేల్ గారు. ఇప్పుడు పటేల్ గారు మరి ఏం చెప్తున్నారు, ఏం కథ, ఈ సభలో ఆయన మాట్లాడిన కానించే పెడుతున్నా నేను, మిగతా అంతా పెడుతున్నాను. జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. వద్దులే, వద్దు వద్దు, ఆగండప్ప ఆగండి. గౌరవనీయులు సభాధ్యక్షులైనటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొమిరిశెట్టి నరసింహులు గారికి, ఈ సభా నిర్వహణను తన భుజాల మీద పెట్టుకున్నటువంటి మన, ఇప్పుడు ఒక్క నిమిషం మీరు అబ్జర్వ్ చేస్తే సీఎం 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 అని మీకు వినిపించింది. సీఎం అని ఎవరినంటారో నేను చెప్తా. నేను చెప్పను. మా తిన్మార్ మల్లన్న పటేల్ ఎమ్మెల్సీ, మా ఎమ్మెల్సీ గారు, నేను కూడా ఆయనకు ఓడేసిన మా ఎమ్మెల్సీ గారు ఆయన. సో మా ఎమ్మెల్సీ గారు చెప్తారు. ఇప్పుడు సీఎం అని ఎందుకంటారు ఆ సభలు అంటే నేను చెప్తా. ఆ సభలో సీఎం అనే పదం మీకు వినిపించింది కదా. సో ఆ పదం వెనుకంగా ఆంతర్యం నేను చెప్తా. మార్నింగ్ మీకు చూపిద్దాం అనుకున్నా, చూపించలేకపోయినా ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇది సీఎం అనే పదానికి దాని వెనుకంగా ఆంతర్యం. ఇంకా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, తెలంగాణ అప్కమింగ్ బీసీ సీఎం. అట్లాగా అది తప్పు పెట్టరు, నేను కరెక్ట్ పెడతా. ఏంది? నేను కరెక్ట్ పెడతాను. ఇప్పుడు ఫస్ట్ నాకు తెలిసి ఉమ్మడి తెలంగాణ, ఉమ్మడి ఏపీలో చెప్తున్నా, చౌదరిలు, తర్వాత కమ్మలు, సారీ అంతేనంటారా? ఇదన్నా 2 ఎక్కడైనా కమ్మలు, వెలమలు, తర్వాత రెడ్లు. ఇప్పుడు మీకు ఇక్కడ తిన్మార్ మల్లన్న పటేల్, ఇది సీరియల్ మీకు సెట్ అయిందా? సీరియల్ మీకు అర్థం కావాలి. నేను చెప్పేది చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే బీసీ సీఎం అంటారు, అట్లా ఇది నేను చెప్పాను. పటేల్ సీఎం అని చెప్తా. ఏం చెప్తా అంటే పటేల్ సీఎం అని చెప్తా. ఇది వాస్తవంగా తిన్మార్ మల్లన్న ఒక్కనికే వర్తిస్తుంది. సో దయచేసి మా మున్నూరు కాపు బిడ్డలు అనేగా భావించకండి. మీ అందరిపైన నాకు ఎలాంటి భేదాభిప్రాయాలు అంటే, సగం నిజం చెప్తున్నాడు మా తిన్మార్ మల్లన్న. సో నేను నిండా నిజం చెప్తున్నా, నిండా నిజం చెప్పే ప్రయత్నం చేస్తానికి వచ్చిన. ఇప్పుడు అధికారం, ఆత్మగౌరవం, వాటా అనే దాని గురించే మాట్లాడతా అని చెప్పిన నేను. అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ నినాదం, సిద్ధాంతం, వాళ్ళ పోరాటం గీదాని గురించే. ఏదాని గురించి? అధికారం, ఆత్మగౌరవం, వాటా. మరి కమ్మలు ఓ 10 కిలోల బియ్యం తింటారు అనుకుందాం, వెలమలు 5 కిలోల బియ్యం తింటారు అనుకుందాం, లేదంటే రెడ్లు 15 కిలోల బియ్యం తింటారు అనుకుందాం. మరి పటేళ్ళు ఎంత తింటారు? బస్తడి బియ్యం తింటారా? పటేళ్ళు బస్తడి బియ్యం తింటారా ఈ తెలంగాణలో? నాకు తెలిసి అయితే 20 కిలోల బియ్యం తింటారు.
ఇది మీకు ఒక విషయం చెప్పాలి, ఇదేంటి 25 కిలోలు వేసుకోపోరాది, 25 కిలోలు తింటారు పటేళ్ళు. అంటే మరి అధికారం ఆత్మగౌరవం వాటా ఎవడెంతో వాడికంత. ఒక ప్లేట్ల బియ్యం తీసుకుంటారు, అయితే తీసుకురావు. ఇప్పుడు ఇక్కడ మా తిన్మారు మన పటేల్ ఒక ముచ్చట చెప్పిండు, పల్లెంలో బుగ పెడితే ఎవడెంతో వాడికంతా తలకాయల నిండా బీసీలు ఎవరు, కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి పార్టీ అని చెప్పేసి వాళ్ళ గ్యారంటీ కార్డు ఉన్నది, అది నేను జర మిస్ అయినా, అది కూడా తీసుకొస్తా. సో కాంగ్రెస్ పార్టీ అంటే తల్లి లాంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే గొప్ప పార్టీ అని చెప్పేసి మనందరికీ గాయ ముచ్చట్లు చెప్పి, మరి పటేలు రెడ్లను తిడుతున్నాడు, ఓకే సంతోషం, ఎలమలను తిడుతుండు, ఓకే సంతోషం, కమ్మోలను తిడుతుండు, ఓకే సంతోషం. మరి నువ్వు పక్కన పటేలు తీసేసినవేమి, గ్యారంటీ కార్డు తీసుకోనరా. ఇగో ఇది మా తీన్మార్ మల్లన్న పటేలు ఆయన సిద్ధాంతం. ఇంకో ఇలా బియ్యం కూడా పట్టుకొచ్చిన. ఇప్పుడు ఎవడెంతో వాడికంత అనే సిద్ధాంతాన్ని నేను చాలా క్షుణ్ణంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మీ అందరికీ. అయితే పటేలు దొంగ లెక్క చెప్తున్నాడు, సగం లెక్క చెప్తుండు. మా బెల్లి లలితక్క మా యాదవ్ బిడ్డ పేరు చెప్పి మాట్లాడిండు, మా సాంబశివుని పేరు చెప్పి మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఇంకా మిగతా ఉద్యమకారులు కొండా లక్ష్మణ్ బాబూజీ పేరు చెప్పి కూడా మాట్లాడే ప్రయత్నం చేసిండు. సో నేను ఆ అర్హత ఉన్నోళ్ళు మాట్లాడితే నేను బాధపడపోతున్నాయి. నేను కూడా ఒక యాదవ్ బిడ్డనే. మరి నేను ఇలా క్వశ్చన్లు అడుగుతున్నా, మా బెల్లి లలితక్క ఫోటో పెట్టి ఆమెది ఒక ఏఐ వీడియో క్రియేట్ చేసుకొచ్చి ఇలా మా బీసీలను మోసం చేయాలని చూస్తున్న తీన్మార్ మల్లన్న పటేల్ని అడుగుతున్నా, లేదు మా సాంబశివుడి ఫోటో పెట్టి ఏఐది ఒక వీడియో తీసుకొచ్చి మా యాదవులను మోసం చేస్తున్నా, లేదంటే మా బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నా తీన్మార్ మల్లన్న పటేల్ని ఒక ప్రశ్న తలుచుకున్నా, మా యాదవుల లెక్క నీకేమైనా గుర్తున్నదా? మా యాదవుల లెక్క నీకేమైనా గుర్తున్నదా? లేదు ముదిరాజుల గురించి మాట్లాడితే మా ముదిరాజుల లెక్క నీకు గుర్తున్నదా? మీ పటేళ్ల కంటే బీసీలలో యాదవులు, తర్వాత ముదిరాజులు, తర్వాత గౌడన్నలు, తర్వాత మునురు కాపులు, ఇది లెక్క. తర్వాత పద్మశాలులు, ఇది లెక్క. ఇది ముదిరాజులు వచ్చేసి నీ కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి పార్టీ చెప్తున్నది 26 లక్షలు, 21 లక్షలు యాదవులు, 16 లక్షలు గౌడన్లు, 13 లక్షలు మునురు కాపులు, 11 లక్షలు పద్మశాలు. ఇది చార్జ్ ఇచ్చిన లెక్క. మరి ఇక నువ్వెట్లా సీఎం అని పెట్టుకున్నావు, నీదెట్లా పార్టీ, నీదేకా సిద్ధాంతము? షెట్టు పేరు చెప్పి కాలు తెంపినట్టు మా బీసీల పేరు చెప్పి నువ్వు సీఎం అని వదిలించుకుంటా. ఒకప్పుడు కమ్మోలకు జై కొట్టాం, ఇలమోలకు జై కొట్టాం, రెడ్డిలకు జై కొట్టి పటేళ్లకు జై కొట్టామని మమ్మల్ని ఇండైరెక్ట్గా చెప్తున్నావా? సో తీన్మార్ మల్లన్న పటేల్ని అడగదలుచుకున్నాం.